ఓంకారేశ్వర్ వచ్చాము. లోనే మనకి ఇక్కడ నర్మదా నది కనిపించింది. ఇదిగో చూసుకోవచ్చు. నర్మదా నది ఒక ప్రత్యేకత ఏమంటే గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం వస్తుందంటారు. నర్మదా నదిని చూస్తేనే దర్శనం మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించే నదీమాత నర్మదా నది మీరు చూసుకోవచ్చు. మేము ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ చేరుకోగానే ఇక్కడ కుబేర్ మందిర్ అని ఒక చిన్న షెల్టర్ ఉంటే అక్కడ మనకి ఇచ్చారు. కాసేపు ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశారు మన టూరిస్ట్ వాళ్ళు. ఇక మన యాత్రికులందరూ మన బస్సులో ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా ఇప్పుడే వస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం టైం 1:30 అయింది. ఇప్పుడే మేము ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ చేరాము. ఇక్కడికి రాగానే మన సౌత్ స్టార్ రైల్వే వాళ్ళు ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశారు. ఇదిగో ఈ విధంగా మన వాళ్ళందరూ, మన గ్రూపులో ఉన్న వాళ్ళందరూ ఇలా భోజనానికి లైన్లో నిలబడి చాలా డిసిప్లిన్గా అన్నీ తీసుకుంటున్నారు. భోజనం చేయడానికి రెడీ అయ్యారు. ఇది అయిన తర్వాత ఓంకారేశ్వర్ని, మమలేశ్వర 2 జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటాం. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. ఓంకారేశ్వర స్వామి ఓంకారేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ గర్భగుడిలో ఇక్కడి నుంచే దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. 4వ జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్. ఇక్కడే ఇంకో జ్యోతిర్లింగ రూపంలో మమలేశ్వర్ అని ఈ పక్కనే బ్రిడ్జి దాటగానే ఉంటుంది. ఈ 2 దర్శించుకుంటే సంపూర్ణ జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఇదిగో మీరు చూసుకోవచ్చు. ఇది ముఖ్యం గర్భగుడిలోంచి దర్శనం అయిపోగా బయటికి వచ్చాడు. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్. ఓంకారేశ్వర దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి మమలేశ్వరం దర్శనానికి వెళ్తున్నాం. అది చూస్తే సంపూర్ణ జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఈరోజు ఓంకారేశ్వర దర్శనం మొదటిసారి. ఇప్పుడు మమలేశ్వర దర్శనానికి వెళ్తున్నాం.
ఓంకారేశ్వర స్వామి నుంచి మళ్ళీ మమలేశ్వర స్వామికి వచ్చే ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ ఇది. ఇంకా లోపల నుంచి ఆ లైన్లోంచి ఇట్లా స్వామిని దర్శించుకొని ఓంకారేశ్వరిని ఇలా వచ్చాం. ఇది బ్రిడ్జి విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది మమలేశ్వర్ వెళ్ళే దారిలో ఈ విధంగా ఉంటుంది. బ్రిడ్జి పైన ఈ బ్యారేజ్ అంతా చూసుకోవచ్చు. धन्यवाद। यात्रीगण कृपया ध्यान दें, जिस किसी का भी ऑनलाइन टिकट एंड प्रोटोकॉल हो वो झूलापुर काउंटर से बैठ लेते हैं। यात्रीगण कृपया ध्यान दें, जिस किसी का भी ऑनलाइन टिकट एंड प्रोटोकॉल हो वो झूलापुर काउंटर से बैठ लेते जाइए बिना यात्रीगण कृपया ध्यान दें, जिस किसी का भी ऑनलाइन टिकट एंड प्रोटोकॉल हो वो झूलापुर काउंटर से एंट्री नहीं मिलेगी। धन्यवाद। यात्रीगण कृपया ध्यान दें, जिस किसी का भी ऑनलाइन टिकट एंड प्रोटोकॉल हो वो झूलापुर काउंटर से बैठ लेते जाइए बिना बैठ के एंट्री नहीं मिलेगी। ధన్యవాదాలు. ఓంకారు అమరేశ్వరిని రెండింటినీ కలిపి నర్మదా నది మీద మధ్యలో నిర్మించిన బ్రిడ్జి బ్యారేజ్ ఇది చూసుకోవచ్చు. ఇది దాటి అటు వెళ్తే మమలేశ్వరం వెళ్తున్నాం. ఇప్పుడు హర హర మహాదేవ్. यात्रीगण जिस किसी का भी ऑनलाइन टिकट एंड प्रोटोकॉल हो वो झूलापुर काउंटर से बैठ लेते जाइए बिना बैठ के एंट्री नहीं मिलेगी। धन्यवाद। यात्रीगण कृपया ध्यान दें, जिस किसी का भी ऑनलाइन टिकट एंड प्रोटोकॉल हो वो झूलापुर काउंटर से बैठ लेते जाइए बिना बैठ के एंट्री नहीं मिलेगी। धन्यवाद। यात्रीगण कृपया ध्यान दें, जिस किसी का भी ऑनलाइन टिकट एंड प्रोटोकॉल हो वो झूलापुर काउंटर ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో ఓంకారేశ్వర వైపు కానీ ఇక్కడ మమలేశ్వరం అని పక్కపక్కన నదికి అవతల యువతలు ఉంటాయి. ఇది మమలేశ్వరం మెయిన్ గర్భ గుడి, అది దేవాలయం శిఖరం. ఇది మీరు చూసుకోవచ్చు, పైన జెండా ఉంది. ఇది మమలేశ్వరం, ఓంకార మమలేశ్వరం. ఇది ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే ఓంకారేశ్వరిని మమలేశ్వరిని చూస్తేనే జ్యోతిర్లింగం సంపూర్ణ జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు శాస్త్ర ప్రమాణం. ఇదిగో మీరు చూసుకోవచ్చు. అతి ప్రాచీన దేవాలయం ఇది మమలేశ్వర జ్యోతిర్లింగం. ప్రతిరోజు రాత్రిపూట పరమేశ్వరుడు పార్వతితో కలిసి ఇక్కడ నివాసం ఉంటారని, ఇక్కడ సేద తీరతారని శాస్త్రంలో చెప్పారు, పురాణాల్లో కూడా చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు, మమలేశ్వరం జ్యోతిర్లింగం.